హలో అండి. నేను మీ గాయత్రి. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. థంబ్‌నెయిల్ చూశారు కదా! ఇటువంటి వారు పూజలు, వ్రతాలు, నోములు చేయవలసిన అవసరం లేదు. ఎవరు వారు? ఎందుకు వారు ఆధ్యాత్మిక సాధనాలకు దూరంగా ఉండాలి అని చెబుతున్నాను? పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు వీడియోని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. తల్లి తన పిల్లల క్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. తండ్రి తన పిల్లల చేతిలోనే తాను ఓటమిని పొందేంతగా పిల్లలు ఎదగాలి అని అనుకుంటాడు. జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండటం పిల్లల ప్రథమ కర్తవ్యం. మనం ఎదిగి మన కాళ్ళపై మనము నిలుచున్నంత వరకు తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉంటాం. వారి వృద్ధాప్యంలో తల్లిదండ్రులు మన మీద ఆధారపడే సమయం వచ్చేటప్పుడు వారి అవసరాలను మనం కూడా గుర్తించాలి కదా. ఈ ప్రపంచానికి మనం పరిచయం కావటానికి కారణం తల్లిదండ్రులే మనకు ప్రత్యక్ష దైవాలు. వారిని సేవ చేసుకోవటం అనేది అత్యంత పవిత్ర కార్యం. అది మన అదృష్టం. మన తల్లిదండ్రులను ఆవేదనకు, అశాంతికి గురి చేస్తే అంతకు మించిన పాపం మరొకటి లేదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడకుండా పూజలు, నోములు, వ్రతాలు చేసి ఫలితాన్ని ఆశించడం హాస్యాస్పదం. కానీ పెంచిన తల్లిదండ్రులను పట్టించుకోకుండా కనిపించని దేవుడి కోసం వెతకటం సమంజసమేనా? ఆలోచించండి. ఇవేవో నేను సొంతంగా చెబుతున్న మాటలు కాదు, మన హిందూ సనాతన ధర్మమే చెబుతుంది. తల్లిదండ్రులను దుఃఖపెట్టే వారి ఆధ్యాత్మిక సాధనలు ఫలించవు. అంటే తల్లిదండ్రులు సంతృప్తిగా ఉన్నప్పుడు మాత్రమే మనం చేసే పూజలు, పుణ్యకార్యాలు, తీర్థయాత్రలు సార్థకమవుతాయి. పురాణాల్లో శ్రవణుడి గురించి మీరు విన్నారు కదా. అందులైన తల్లిదండ్రులను కావిడిలో మోసుకొని అతడు తీర్థయాత్రలు చేశాడు. కేవలం ఈ సేవ మాత్రమే అతని జన్మను ధన్యం చేసింది. అదేవిధంగా మన పురాణ కథల్లో వినాయకుడు తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణం చేసి జన్మనిచ్చిన వారిని సేవించుకోవటం అనే దానికన్నా మించిన తీర్థయాత్ర మరొకటి లేదు అని నిరూపించాడు. సత్యదాన తపః కర్మల కంటే, ఋషులను పెద్దలను గౌరవించటం కంటే, యజ్ఞాలు చేయటం కంటే తల్లిదండ్రులకు చేసే సేవే గొప్పదని శ్రీరాముడు చెప్పాడు. తండ్రిగా తనకు దశరథుడు ఎంతో అన్యాయం చేశాడని ప్రతిఘటించమని లోకం ప్రేరేపించినా అందుకు శ్రీరాముడు ససేమిరా అన్నాడు. తల్లిదండ్రులు నాకు దైవ సమానులు. మా పినతల్లి కైక సైతం పూజ్యరాలు అన్నాడు శ్రీరాముడు. అందుకే అతను లోకాభిరాముడు అయ్యాడు. కంసుడి చెరసాల నుండి దేవకి, వసుదేవులను విడిపించిన శ్రీకృష్ణుడు వారికి పాదాభివందనం చేసి, నేను ఇన్నాళ్ళు మీ ప్రేమకు, ఆప్యాయతకు నోచుకోలేదు. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలను సాధించటానికి అవసరమైన ఈ శరీరాన్ని ప్రసాదించిన వారు మీరు. మీ రుణం తీర్చుకోవటానికి నాకు 100 ఏళ్లైనా సరిపోవు అని కృతజ్ఞతలు చెప్పాడు. ఇలా అవతార పురుషులు సైతం తల్లిదండ్రులకు మహోన్నతమైన స్థానాన్ని ఇచ్చారు. కన్నవారిని ఆదరిస్తే ఆ భగవంతుడిని ఆరాధించినట్టే అని నిరూపించారు. యోగి వేమన సైతం తన పద్యాలలో కాస్త ఘాటుగానే ఈ విషయాన్ని తెలియజేశారు. తల్లిదండ్రుల మీద దయచూపని కొడుకులను పుట్టలో పుట్టి చనిపోయే చెదపురుగులతో పోల్చారు. అంటే మన పురాణాలు మనకు ఏం చెబుతున్నాయి? తల్లిదండ్రులు మన తొలి దేవతలు. కానీ ఈనాటి జీవన శైలిలో ఉన్న మనం ఈ గొప్ప సిద్ధాంతాన్ని మర్చిపోతున్నాం. మనకు జీవితాన్ని ఇచ్చిన వారు, మన ఎదుగుదల కోసం తమ జీవితాన్ని త్యాగం చేసేవారే తల్లిదండ్రులు. వారు పిల్లల కోసం ప్రతి క్షణం ఆలోచిస్తారు. వాళ్ళ ప్రేమ, కష్టం వలనే ఈరోజు మనం ఉన్నాం. కానీ మనం పెద్దవాళ్ళమైన తర్వాత కొన్నిసార్లు తమ బ్రతుకంతా మన కోసం దారపోసిన వారి గురించి మర్చిపోతున్నాం. ఇది ఎంత తప్పు ఆలోచించండి. అలా అని అందరూ తల్లిదండ్రులను దూరంగా ఉంచుతున్నారు అని చెప్పటం నా ఉద్దేశం కాదు. మనలో చాలా మంది తల్లిదండ్రులను బాధ్యతగానే చూసుకుంటున్నారు.
కానీ కొంతమంది తాము తమ తల్లిదండ్రులను దూరంగా ఉంచటానికి కారణం తమ తల్లిదండ్రులదే తప్పైనట్టు ఎన్నో ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. అటువంటి ఫిర్యాదులు నేను చాలానే విన్నాను. అవి ఏంటో తెలుసా? చెప్పిందే చెప్పి విసిగిస్తుంటారని, అవసరం లేని చోట కూడా సలహాలు ఇస్తూ ఉంటారని, పెత్తనాల కోసం తాపత్రయపడిపోతారని, పెద్దరకం నిలబెట్టుకోవటానికి ప్రయత్నిస్తుంటారని కొందరు చెబుతుంటారు. ఆ మాత్రానికే తల్లిదండ్రులను దూరం పెడతారా? మీ చిన్నతనంలో ఇంతకంటే ఎక్కువే వారిని మీరు ఇబ్బంది పెట్టి ఉంటారు కదా. అలా అని అప్పుడే మిమ్మల్ని వారు విడిచిపెట్టేస్తే మీ పరిస్థితి ఏంటి? ఆలోచించండి. ముసలితనంలో చేదస్తాలు పెరగటం సహజం. వారికి వేరే వ్యాపకం లేకపోవటం వలన తాము చెప్పే పని వెంటనే జరిగిపోవాలని మనపై ఒత్తిడి పెడుతూ ఉంటారు. నిజమే. వాటన్నింటినీ సర్దుబాటు చేసుకుంటూ సహనం చూపిస్తూ మనం ముందుకు వెళ్ళాలి తప్పించి ఇటువంటి చిన్న చిన్న విషయాలకే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి అనాథాశ్రమాలకు పంపించకండి. ఇక్కడ మీ హృదయాన్ని కదిలించే మరొక విషయం చెబుతాను. తల్లిదండ్రులు తమ చివరి కాలంలో తమ పిల్లలు మనవలతో కలిసి కాలం గడపాలి అని అనుకోవటంలో తప్పు లేదు కదా. కానీ చాలా మంది పిల్లలు వారికి ఆ అవకాశాన్ని ఇవ్వటం లేదు. ఇంతకు మించిన విషయం మరొకటి ఉంది. మన శరీరానికి చిన్న గాయం తగిలినా సరే నా అనేవాళ్ళు నా చుట్టూ ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత ఉపశమనంగా ఉంటుంది అని ఆలోచిస్తాం కదా. మరి మంచానికి అంకితమైపోయిన తల్లిదండ్రులు తమ కడుపున పుట్టిన పిల్లలు తమ చుట్టూ ఉండాలి అనుకోవటంలో తప్పేముంది? తల్లిదండ్రులు మంచాన పడి రేపో మాపో కాలం చేసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా పిల్లలకు తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవటానికి సెలవులే దొరకటం లేదట. వాళ్ళు కాలం చేసిన తరువాత రోజుల కార్యక్రమం చేయటానికి సెలవులు పెడదాంలే అని ఆగిపోతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మీరే చెప్పండి. ఇప్పుడు మరో విషయానికి వద్దాం. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు చేసిన పనులు మీకు నచ్చక, వారు మాట్లాడే పద్ధతి మీకు నచ్చక మీరు వారిని దూరంగా ఉంచారు అనుకుందాం. కొంతమంది పిల్లలు మర్యాదగా తల్లిదండ్రులను మేము మీతో కలిసి ఉండలేము, మీరు వేరేగా ఉండండి అని చెప్తుంటారు. మరికొందరు వారి మాటలతో తల్లిదండ్రులను చిత్రహింసలు పెట్టి ఇంటి నుండి పారిపోయేటట్టు చేస్తున్నారు. ఆ తల్లిదండ్రులకు ఎంత పిచ్చి ప్రేమ ఉంటుందో తెలుసా? ఇంటి నుండి మేము వచ్చేస్తున్నా మా పిల్లలు మమ్మల్ని ఆపలేదే అన్న విషయాన్ని ఎవ్వరికీ చెప్పరు. ఎందుకంటే నలుగురిలో పిల్లల పరువు పోవటం వారికి ఇష్టం ఉండదు. వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, కానీ అక్కడ వాతావరణం మాకు సరిపడగా మేము వేరుగా ఇక్కడ ఉంటున్నాం అని చెప్తుంటారు. అసలు విషయాన్ని దాచేస్తారు. ఇది జగమెరిగిన సత్యం, అందరికీ తెలిసిన రహస్యం. పిల్లలు తల్లిదండ్రులను దుర్భాషలాడటం, అవమానించటం, బాధ కలిగించటం, నిందారోపణలు చేయటం మంచిది కాదు. జన్మనిచ్చిన వారిని అగౌరవపరిచి అవమానించిన వారికి ఎన్నటికీ మేలు జరగదు. అసలు భవిష్యత్తే వారికి ఉండదు. ఇలా అని శాస్త్రమే చెబుతుంది. తల్లిదండ్రులను తూలనాడటం మహాపాపమని సనాతన ధర్మం ఎప్పటి నుండో ఘోషిస్తుంది. తల్లిదండ్రులతో అభిప్రాయ భేదాలున్నా వాద వివాదాలకు దిగితే అంతకు మించిన అనైతికం మరొకటి లేదు. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, తల్లిదండ్రుల సేవ మాత్రమే నిజమైన ధర్మం. ఆ దేవతలను గౌరవించి ప్రేమించి ఆశీర్వాదాలను పొందండి. వారిని మీరు సంతోషపరచగలిగితే మీ జీవితం ధన్యమైపోతుంది. వారిని సేవించిన తరువాత మాత్రమే మీరు చేసిన దైవ కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతిఫలం వస్తుంది. తల్లిదండ్రులను బాధ్యతారహితంగా విడిచిపెట్టేసి వారి బాధలకు ఆవేదనలకు కారణమైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు చేసిన పూజలు, దానాలు, యజ్ఞాలు వేటికి ప్రతిఫలం ఉండదు. మీ బిజీ లైఫ్లో మీ తల్లిదండ్రులతో మాట్లాడేందుకు కొంత సమయాన్ని కేటాయించండి. వాళ్ళ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి. అవసరమైతే హాస్పిటల్స్కి మీరే తీసుకువెళ్ళండి. మాటలతోనూ చేతలతోనూ వారిపై ప్రేమను చూపించండి.
వాళ్లకు ఏది అవసరమో తెలుసుకోండి, వాటిని సమకూర్చండి. వీటిని పాటిస్తే మీ కుటుంబం ఆనందంగా ఉండి మీరు చేసే పూజలు, వ్రతాలు, నోములు కూడా ఫలిస్తాయి. ఈ విషయం మీ హృదయాన్ని తాకిందా? అయితే మీ తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈ సమస్యలు లేని సమాజాన్ని ఆశిద్దాం. ఈ సందేశాన్ని మీ మిత్రులతో, బంధువులతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరెన్నో వీడియోలు చేయటానికి నాకు ఆ ఒక్క లైక్ మరెంతో ఉపయోగపడుతుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇటువంటి సాధారణ విలువైన వీడియోలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.